రాష్ట్రంలో ఇప్పటి వరకు 38,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ధాన్యం నిల్వల గోదాములను మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు అవకతవకలు చేస్తే 24 గంటలలోపు వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రైస్ మిల్లర్లు, రైతాంగం ఎవరైతే కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. చాలా గర్వంగా ఈ రోజు చెప్తున్నాను, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. అందులో భాగంగా ఈ రోజుకి 38,25,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. దానికి 9,051 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతాంగం ఖాతాలోకి మేము జమ చేశాం. సుమారు 6,05,000 మంది రైతులకి ఈ విధంగా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు చేసే అదృష్టం మాకు కలిగింది. 75 నుంచి 80% ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. కాబట్టి ఒక నమ్మకంతో, ప్రభుత్వం పైన ఒక విశ్వాసంతో రైతాంగం ఎప్పుడైతే నిలబడ్డారో ప్రభుత్వం నుంచి మేము కూడా ఆ భరోసా మరింత పెంచడానికి కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఖరీఫ్ మాసంలో రైతాంగానికి అండగా నిలబడడానికి ప్రక్రియ చేస్తున్నాం. ఈ రైతాంగానికి ఎక్కడ కూడా గోతాల విషయంలో కొరత లేకుండా, ట్రాన్స్పోర్ట్ విషయంలో కొరత లేకుండా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకున్న 1,792 రూపాయల కనీస మద్దతు ధర అనేది ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అందాలనే తపనతో మేము పనిచేశాం.